సో గాయస్ అంటేనేమో వాడెవడో వస్తాడు. ఆ, ఎట్లున్నారు ఏంది అంటేనేమో మళ్ళీ మీరేమో అదనుకుంటారు ఇది అనుకుంటారు. సో ఏం చెప్పాలో తెలుస్తలేదు. ఏం ప్రిపేర్ అయితే కదా చెప్పడానికి, ఏం ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఏమనుకుంటున్నారో మాత్రం చెప్పాలి. చాలామంది ఏంటంటే, నేను మీ అందరికీ తెలుసు ఎప్పుడప్పుడు స్టోరీలు పెడతా ఉంటాను. ఎందుకు ఎందుకు ఇప్పుడు అవసరమా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే నాతో పాటు తిరిగిన వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇదంతా ఎవరికి చూపించాలి ఏంటి, ఇది యాక్చువల్లీ వాళ్ళ క్వశ్చన్. ఇప్పుడు ఎవరికి చూపించాలి ఏంటి ఇదంతా చేసి చూపించాలి కాదు, చెప్పాలి. నేను ఇంత ముందర ఏం చేశాను అనేది నేను చూపించలేకపోవచ్చు. ఏం చేస్తున్నానో ఏం చెయ్యగలనో మాత్రం చెప్పాల్సిందే. నాకేంటంటే చిన్నప్పటి నుంచి యాక్చువల్గా ఒకటి ఉండే, మేబీ డిపెండ్స్. ఐ మీన్ నా గ్రోయింగ్ స్టేజ్ యాక్చువల్గా నేను ఎప్పుడు అండర్ వెయిట్ ఉండే, అండర్ హైట్ కూడా ఉన్నాను. జనరల్గా తెలుసు కదా మీకు, ఎవరినైనా కనపడితే ఏదో ఎప్పుడు ఇట్లాగే ఉంటావా సన్నగా, ఎప్పుడు ఇలాగే ఉంటావు హైట్ తక్కువగా. నా 10th క్లాస్లో అయితే యాక్చువల్గా నన్ను పొట్టోడు అన్నారు. ఇంకొకటి కమెంట్ ఏంటంటే, యాక్చువల్గా ఆ పొట్టోళ్ళకి రిజర్వేషన్ ఫ్రీ, ట్రైన్లో 50% రిజర్వేషన్ ఇస్తారు, అది ఫ్రీ, నీకు అది వచ్చేసిద్ది లేరా, నీకు ఇబ్బంది ఏం లేదన్నారు. ఊరుకుంటానా? లోపల ఉన్నాడు ఊరుకుంటాడా? అంటే న్యూట్రిషన్ ఇవన్నీ నాకు అంత నాలెడ్జ్ లేకపోయి ఉండే, ఎక్కడ కనపడితే అక్కడ ఏలాడుతూ ఉండేవాడిని. చెట్టు కొమ్మ కనపడితే ఏలాడేవాడిని. మాకు యాక్చువల్గా మీకు జనరల్గా మచ్చులు ఉంటాయి కదా మాది పాతిళ్ళు, దాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉండేవాడిని. పొద్దున్నే లేచి పరిగెత్తేవాడిని. ఇంటర్ ఉంది, ఇంటర్కి నేను సన్నగానే ఉన్నాను. టు బీ హానెస్ట్గా చెప్పాలంటే అండర్ వెయిట్ ఉన్నాను. హైట్ కూడా ఐ డోంట్ గ్రో, హైట్ కూడా నేను పెరగలేదు. సో ఇంకా నేను ఇలాగే ఉంటానని చాలామంది కూడా ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఫిక్స్ అయ్యారు, నేను కాదు కదా ఫిక్స్ అయింది. నా డిగ్రీ వచ్చే టైంకి నేను ఐ వాజ్ నాట్ అండర్ వెయిట్, ఐఎమ్ నాట్ అండర్ హైట్. హైట్ అంటే ఇప్పుడు ఉన్నావు లేరా బాబు, నువ్వేమన్నా 6.5 ఉన్నావా అని అనుకోవచ్చు. అది నేను ఎలా గ్రో అయ్యానంటే, యాక్చువల్గా మాకు 10th పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు, మీ అందరు రాస్తూ ఉంటారు. నేను ఒక స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే నా సీట్ కానీ నా బెంచ్ ఇట్లా కూర్చొని ఇట్లా రాయటానికి కానీ అది అందేది కాదు నాకు, అంత అండర్ హైట్ ఉండేవాడిని. సో ఇప్పుడు నేను 5'8" బేసిక్ యావరేజ్ పర్సన్ హైటే. నేనేం 6'7" ఇవన్నీ నేను చెప్పను. బట్ నేనున్న దానికి, నేను చేసిన దానికి నేను చాలా గొప్ప, నేను ఎత్తున్నాననే ఫీల్ అవుతాను నేను. సో ఎంత గ్రోయింగ్ స్టేజ్ సమ్వాట్ బెటర్. నేను నా డిగ్రీ అయిపోయే టైంకి, నా డిగ్రీ సెకండ్ ఇయర్ టైంకి నేను 5'8" అరౌండ్ ఉన్నాను, 5'8" ఉన్నాను. సో అది నాకు చాలా ఎనఫ్ అనిపించింది. ఎనఫ్ అనిపించడం కాదు, యాక్చువల్గా లేనిది రాదు కదా, అది నాకు తెలుసు. నా జెనెటిక్స్లో మా ఫాదర్ కానీ వీళ్ళందరూ యావరేజ్ హైటే ఉంటారు. సో కానీ లోపల కరేజ్ మాత్రం ఉండేది. కానీ ఎవడి మీద చూపించాలి మనం? చాలామంది ఏమైనా మాట్లాడినప్పుడు నేను సైలెంట్గానే ఉంటాను, ఇని ఊరుకుంటాను. దాని అర్థం నేను ఇని ఊరుకుంటే నేను వదిలేసినట్టు కాదు. నేనేం మాట్లాడలేదంటే అది లోపల ఉందని అర్థం.
సో బేసిక్గా ఇదన్నమాట నేను చెప్పాలనుకుంది. ఇది ఎప్పటి నుంచో ఉంటుంది ఈ ఫైర్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవడన్నా తక్కువ చేసి చూశాడా నరాలు దింపేస్తా. అంటే వాడికి చెప్పను, బట్ నువ్వు చెప్పింది తప్పురా అబ్బాయి అని మాత్రం చెప్పగలను. ఎలా? యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్. నా రియాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది. లుక్స్ లైక్ అన్ ఆర్డినరీ గాయ్ అవుట్ సైడ్, ఇన్సైడ్ నెవర్ గివ్ అప్, డ్యామ్ నెవర్ గివ్ అప్. సో ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్గా నేనేంటో తెలియాలని చెప్తున్నాను. చాలామందికి తెలియదు. నేను సరదాగా నవ్వేసేసి ఊరుకుంటాను, ఇలాంటివి నవ్వేసేసి ఊరుకుంటాను. బట్ నా మీద వద్దు. నా మీద జోకులేస్తే నవ్వేసి ఊరుకుంటాను నేను. ఇంకోటి ఏంటంటే, అంటే ఇదంతా ఇప్పుడు అంటే నీ గురించి నీకు తెలుసు కదరా అబ్బాయి, నువ్వు ఎందుకు ఇవన్నీ చేసి పెట్టాల్సిన అవసరం ఏంటి, ఇదంతా ఏంటి, ఈ జిమ్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనే పాయింట్కి వద్దాం బేసిక్గా. సో నేను మీ అందరికీ తెలిసినట్టుగా నాకు మ్యారేజ్ అయింది. సో జనరల్గా ఏంటంటే మా వైఫ్ కానీ ఎవరైనా కానీ నన్ను ప్రీవియస్గా చూసిన వాళ్ళకి నేను నా మ్యారేజ్ అప్పుడు నేను కరెక్ట్గానే ఉన్నాను. దాని తర్వాత సో ఫర్ హెల్త్ థింగ్స్ లైక్ దట్ నేను లీన్గా ఉండటం స్టార్ట్ చేశాను. ఎందుకు అని అంటే న్యూట్రిషన్ ఏం ఫాలో అవ్వలేదు, బట్ సేమ్ టైం ఏంటి అంటే రోజులో 1 నుంచి 2 మీల్స్, ఒకటనేది కాదు 2 మీల్స్ కంపల్సరీగా తినేవాడిని. సో అక్కడతో ఆపేసేవాడిని. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇక్కడ యూఎస్ వస్తాం కదా, మా వైఫ్ ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ ఫోటో కానీ అట్లా ఏమన్నా చూపించినప్పుడు ఏంటంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఎంత ఉంటాడు, అంత ఉంటాడు అని చెప్పేసి జనరల్గా చెప్తారు కదా, అది కామన్ కదా అది చెప్పింది. సో యాక్చువల్గా ఏంటంటే నన్ను చూడని వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఏంటి అంటే మామూలుగా ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అనే ఇమాజినేషన్ వాళ్ళని ఏంటంటే మనంత ఉంటాడనే ఆలోచన ఉంటుంది. నేను నీ అంత ఉండకపోవచ్చు, లోపల ఇంకా నీకు 2 ఎంతలు ఉంటాను లోపల. సో ఇట్లాగే మామూలుగా ఏంటంటే జనరల్గా సో ఇట్లా ఇంకొక అతను ఇట్లా ఒక జిమ్ టాపిక్ వచ్చింది, జస్ట్ జిమ్ టాపిక్ వచ్చింది. సో వెళ్ళాలి జిమ్కి అని ఒక పర్సన్ అన్నప్పుడు మా వైఫ్ వచ్చి, మా హస్బెండ్ రోజు వెళ్తారు అంటే నేను రోజు వెళ్తారు అని అన్నది మా వైఫ్. సో ఆపోజిట్ ఉన్న పర్సన్ ఏంటంటే యాక్చువల్గా పైకి కిందకు చూశాడు. ట్రిగ్గర్ అయ్యాం, బట్ మనకు అవసరం లేదు కదా, అదేంటి మనకి అంత అవసరమా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, మనం వచ్చిన పని వేరు, పర్పస్ వేరు, ఎందుకులే అని మెలకుండా ఊరుకున్నాను. బట్ నేను ఒకరోజు నిద్రపోలేదు. యాక్చువల్లీ నేను ఊరుకుంటాను, లోపల వీడూరుకోడు. సో మా వైఫ్ యాక్చువల్గా అదే నైట్ 2కి అట్లా నేను ఈ ప్రీవియస్ ఇవన్నీ చూశాను కదా, మరి అతనేంది నీ వైపు అలా చూశాడు, పైకి కిందకు చూశాడు ఏంటి అని అడిగింది. మా ఆవిడ ఫీల్ అయింది కదా, ఊరుకుంటానా? ఊరుకోవాలా? దెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్. అంటే చెప్పాలా, వాడికి చెప్పాల్సిన పని లేదు.
చేసి చూపించాలి. వాడి కోసమే కాదు, ఇది నా కోసం కూడా. చాన్నాళ్ళు అయిపోయింది కదా, చాన్నాళ్ళు అయింది. ఫైర్ ఇగ్నైట్ ద ఫైర్. సో